Hello IT family, welcome to my YouTube channel Made with Love. సో అందం అంటే అమ్మాయిలు అంటే అందం. సో అమ్మాయిలే అందంగా ఉంటారు, బట్ కొన్ని ఇంకా వేసుకుంటే ఇంకా బాగా అందం వస్తుంది అంటారు కదా. సో అందులో ఇవి ఒకటి. సో అమ్మవారివి. సో ట్రెడిషనల్కి మనకి అమ్మవారి కదా గుర్తొచ్చేది. ఇలాంటి ఒక ట్రెడిషనల్ పెండెంట్తో నేను ఇయర్ రింగ్స్ ఇంకా సెంటర్ క్లిప్ అయితే చేశానండి. సో చాలా బాగున్నాయి. ట్రెడిషనల్ వేర్కి ఎంత బాగుంటాయి అసలు. సో ఇది ట్రెడిషనల్ అంటేనే అమ్మవారు గుర్తొస్తుంది కదా, మోస్ట్లీ పూజలు అన్నీ. సో మంచి లుక్ వస్తుంది. సో ఎలా చేసుకోవాలని ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. లాస్ట్లో కాదు, మిడిల్లో ఎక్కడో ఒక్కడ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ అవ్వకండి. లాస్ట్ అంటే ఓన్లీ లాస్ట్లో చూస్తారు మళ్ళీ. సో వీడియో మొత్తం చూడండి. ఒక దగ్గర అయితే ప్రైస్ మెన్షన్ చేస్తే సెంటర్ క్లిప్కి ఎంత అండ్ ఇయర్ రింగ్స్కి ఎంత. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, పైన మీకు డిస్ప్లేలో కనబడుతుంది కదా ఆ నెంబర్కి. ఇక్కడ నేను యూజ్ చేసింది అయితే మీడియం సైజ్ సెంటర్ క్లిప్ అండి. దీంట్లో మనకి స్మాల్ ఉంటుంది, లార్జ్ ఉంటుంది. సో మీడియం అయితే అందరి హెయిర్స్కి వచ్చేస్తుంది కదా అన్నట్టు మీడియం తీసుకున్నాను. సో ఇక్కడైతే నేను పింక్ అండ్ గ్రీన్, ఏంటి ప్రతిసారి మాకు ఏం పని లేదా పింక్ తీసుకుంటే గ్రీన్ తీసుకుంటే అనుకోకండి. సో నేను అనుకుంది ఏంటంటే ఇప్పుడు అమ్మవారు లోటస్ టైప్ అనుకున్నాను. లోటస్ అనేది మోస్ట్లీ మనకు ఉండేది పింక్, ఎల్లో ఇదే ఉంటుంది కదా, పర్పుల్ ఆర్ ఎల్లో. సో అందుకే ఇదైతే బాగుంటుంది అనిపించింది. రెడ్ మిగతా చాలా కలర్స్ ఉన్నాయి కాబట్టి బట్ బాగోదేమో అనిపించేసి నేను పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను. ఎందుకంటే ఎట్లనో ఇయర్ రింగ్స్ కూడా అదే కలర్లో చేశాను కదా. సో ఇది కాంబో టైప్ బాగుంటుంది అని చెప్పేసి పింక్ అండ్ గ్రీనే తీసుకున్నాను. సో నాకు కూడా పింక్ అనేది మంచిగా అట్రాక్టివ్ కలర్లో అనిపిస్తుంది, ఇంకా రెడ్ కంటే కూడా. నేను మీకు చూపిస్తున్నా కదా, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇంటూ షేప్లో పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఏ కలర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పా కదా, నేను అలా తీసుకున్నాను. మోస్ట్లీ మనకు అన్ని కలర్స్లో మ్యాచ్ అయిపోతుంది. సో మీ శారీకి కావాల్సిన మ్యాచింగ్ కలర్ ఏదైనా సరే తీసుకోవచ్చు. సో నీట్గా మనం చేయాల్సింది ఏంటంటే ఆ సెంటర్ క్లిప్ కనిపించకుండా కవర్ చేయాలి. సో ఇదే డిజైన్ కాకుండా మనం ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు డిఫరెంట్గా. సో మనం చూసినట్టే కావాలని ఏం లేదు కదా, మనకు నచ్చినట్టు కూడా మార్చుకోవచ్చు. సో కొంతమంది దగ్గర మెటీరియల్ ఉండక తీసుకోరు కదా, సో వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదు మేము చేసుకోగలమన్న వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. ఓకేనా. సో ఏం ప్రాబ్లం లేదండి, మీ ఓన్గా. ఇక్కడ నేను ఫ్లవర్ షేప్ వేసేది చాలా సింపుల్ షేప్ అనమాట. 3D ఫ్లవర్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే లోటస్ అని పెట్టుకోవచ్చు. లాస్ట్ టైం కూడా లోటస్ కదా చూపించాను. సో వద్దు, ఈసారి కొంచెం సింపుల్గా చూపిద్దాం, ఈజీగా కూడా చేసుకుంటారు కదా, కొంచెం టఫ్గా రాని వాళ్ళు తక్కువ స్టోన్స్తో అనేది చూపిస్తున్నాను. సో అంతే అండి, అయిపోయింది కదా. లాస్ట్లో మనకి చిన్న గ్యాప్ ఉంది లాస్ట్లో, అక్కడ మనకి 4 కుందన్స్ పట్టవు. సో నేను ఏమనుకున్నాను అంటే డైమండ్ షేప్ కుందన్స్ పెట్టుకుందాం. ఏంటి పెట్టి తీసేస్తున్నాను అనుకోకండి. సో అక్కడ ఎందుకు మనకి స్టోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా రావు. ఎప్పుడైనా ఆర్డర్ చేసినప్పుడు చూడండి, కొన్నిటికి పైన హాఫ్ కలర్ వస్తుంది, కొన్నిటికి సరిగ్గా షేడ్ అనేది మంచిగా రాదు. సో అలా వచ్చిన వాటిని తీసేసి వేరేది పెట్టాను, ఎందుకంటే లుక్ మొత్తం పోతుంది కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడైతే ఎలా వచ్చిందో లాస్ట్లో చూపిస్తాను వీడియోలో డ్రై అయిపోయిన తర్వాత. సో ఇప్పుడైతే నేను కాసు ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. అసలు కాసు పెట్టినట్టు ఎవరికి తెలియదు, అది ఓపెన్ చేసి చూసే వరకు కూడా. సో దీనికి నేనైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం, ఎవరు ఇయర్ రింగ్స్ చేయలేదు కదా కాసుతో అని చెప్పి. సో ఇక్కడ బిగ్ సైజ్ కాసు, లక్ష్మీ కాసు అయితే తీసుకున్నాను. సో దీనికి జంప్ రింగ్కి ఇవి పూసలు ఉంటాయి కదా మనకి చిన్న సైజ్, లాస్ట్ టైం క్లిప్కి ఏదైతే యూజ్ చేసినాం సేమ్ అదే అనమాట. సో వాటిని తీసుకెళ్ళి ఇక్కడ కాసుకి మనం అటాచ్ చేయాలి. దానికి చిన్న హోల్ ఉంటుంది కదా దానికి. సో మనం బ్యాంగిల్స్ వేసేటప్పుడు ఈ హోల్ అనేది మనం కట్ చేసేస్తాం, బట్ ఇయర్ రింగ్స్ క్లిప్స్కి అయితే ఇవి మనకు బాగా యూజ్ అవుతుంది. దీన్ని టైట్గా ప్రెస్ చేసుకోవాలి, సో దట్ మనకు ఆ స్టోన్స్ ఏవైతే పూసలు ఉన్నాయో అవి బయటికి రావద్దు అనమాట, దగ్గరికి ప్రెస్ చేసుకోవాలి. దీంట్లోనే మనం ఇంకా మనకి ఇప్పుడు మొనాలిసా బీట్స్ అని, నార్మల్ బీట్స్ అని, రెడ్ కలర్ మనకి చిన్న బీట్స్ దొరుకుతున్నాయి కదా. సో ఈ సైజ్ కంటే ఒక పెద్ద సైజ్, దీనికంటే కొంచెం పెద్ద సైజు గ్రీన్ కానీ రెడ్ కానీ వేసుకుని ఇంకా సూపర్ ఉంటుంది. నా దగ్గర అవైలబిలిటీ లేదు అందుకే వేసుకోలేదు, బట్ మీరు ఉంటే ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది అసలు అవుట్పుట్ అయితే. నెక్స్ట్ ఇక్కడ మనం దాన్ని టైట్గా చేస్తాం. ఏంటి హ్యాండ్స్ అన్నీ కలర్గా కనబడుతుంది అనుకుంటున్నారా, కొంచెం పెయింట్ వేసి ఉండే ఒక వాల్ పెయింటింగ్గా. సో అందుకే కలర్స్ ఉన్నాయి, ఏమనుకోకండి. సో హ్యాండ్స్ని అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు అది టైట్గా ప్రెస్ చేసేసుకున్నాక ఈ కాసు బ్యాంగిల్కి మనము కింద వచ్చేసి మనము గ్రీన్ కలర్ 6K ఐ షేప్ కుందని అయితే పెట్టుకుంటాను. నేను సైజెస్ కూడా చెప్తున్నా చూడండి, 6K. సో ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు నేను అమ్మవారిది పెడతా కదా, సో అక్కడ ఎంటీ కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి కాసు అనేది కనిపించొద్దు, సో అది చూసే వాళ్ళకి అసలు తెలీదు. మనకి డీటెయిల్గా మనం ప్రెజర్ చేసి చూస్తేనే, అది ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది, లేకపోతే అసలు కాసు యూజ్ చేసినామని కూడా తెలీదు.
సో కాసు అనేది మనకి లైట్ వెయిట్ ఉంటుంది. బేస్ కూడా తీసుకోవచ్చు. బేస్ అనేది కొంచెం వెయిట్ ఉంటుంది. అది ఇయర్ రింగ్స్కి పెట్టుకుంటే మనకి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ నేను B7000 యూజ్ చేస్తున్నా. సో దట్ థిక్గా ఉంటుంది. కొంచెం ఎక్కువనే పెడుతున్నాను. మనం ఒక 5 to 10 సెకండ్స్ మనం దానికి టైం ఇవ్వాలి డ్రై అవ్వడానికి. అప్పుడే యూజ్ చేస్తే ఏమవుతుందంటే జారిపోతుంది. అక్కడ చూపిస్తున్నా కదా సేమ్. సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి. సో పక్కన మీకు కాసు కనబడుతుంది కదా. సో నేను దాన్ని ఎలా కవర్ చేయాలా అని చెప్పేసి ఫస్ట్ సర్కిల్ షేప్ కుందన్స్ పెట్టాను. బట్ నాకు తర్వాత ఏమనిపించిందంటే అది ఫిట్ అవ్వట్లేదు కరెక్ట్గా. సో ఇక్కడైతే నేను నార్మల్ ఫ్యాబ్రిక్ గ్లూయే యూజ్ చేసిన. సో ఫిట్ అవ్వట్లేదు. సో ఫిట్ అవ్వనప్పుడు ఎందుకు పెట్టి బాగోదు కదా అని చెప్పేసి నెక్స్ట్ ఇక్కడ మూన్ షేప్ కుందన్స్ ఉంటాయి కదా. సో మూన్ షేప్లో పింక్ అండ్ గ్రీన్ డెడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ట్రెడిషనల్కి పింక్ అండ్ గ్రీన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే పింక్ తీసుకున్నా. ఇది మీకు మంచిగా అబ్జర్వ్ చేస్తే ఇట్లా ఒక లోటస్ పైన అమ్మవారు కూర్చొని కింద ఫ్లవర్ అంటే ఏమంటారు రేక్కలు అలా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్లో అయితే హుక్ మనకి ఇయర్ రింగ్స్ పెట్టుకోవడానికి హుక్ అయితే పెట్టేశాను. మనం మంచిగా డ్రై అవ్వనివ్వాలి దాన్ని. సో ఆల్రెడీ దీనికంటే ముందే ఒకటి ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఆ రెండు అనమాట. మనకి బ్యాక్ సైడ్ చూస్తేనే అసలు కాసు పెట్టినట్టు తెలుస్తుంది, లేకపోతే అస్సలు తెలీదు. సో ఫైనల్గా అయితే ఫైనల్ లుక్ చూపిస్తాను చూడండి. ఫైనల్ లుక్ అయితే ఇది చాలా బాగా వచ్చేసింది. ఎంత బాగుంది చూడండి అమ్మవారిది అండ్ అమ్మవారి ఇయర్ రింగ్స్. సో ఇక్కడైతే మీకు ప్రైస్ మెన్షన్ చేస్తాను. లాస్ట్లో చెప్పాను అని అన్నా కదా. సో ఇక్కడ డిస్ప్లేలో చెప్తున్నా చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.